హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 3 టైటిల్ అప్డేట్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి టెస్టింగ్లో ఉంది. సో నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను, అదంతా కూడా చూపిస్తాను. ముందు అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇది ఎలా వర్క్ అవుద్ది ఏంటనేది. సో మనకి 3 తమ్నైల్ అప్డేట్ ఎప్పుడో వచ్చింది, 3 టైటిల్ అప్డేట్ అనమాట. నేను అనుకోవడం అయితే దానికి ఉన్నంత ఎఫెక్ట్ అయితే దీనికి ఉండదు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా సరే తమ్నైలే చూస్తారు, టైటిల్ చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. అసలు ఉండరని కాదు కానీ ఉంటారు. కాకపోతే టైటిల్ కంటే తమ్నైల్ చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అనేది నా ఇదనమాట. సో అసలు ఇదేంటి అనేది చెప్తాను. టైటిల్స్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇది టెస్టింగ్లోనే ఉంది, అందరికీ అయితే రాలేదు, అందరికీ వస్తుంది కంపల్సరీ. సో ఇది మనకి 3 టైటిల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. టైటిల్ తమ్నైల్స్ కూడా 3 ఎప్పటి నుంచో వచ్చింది కదా, సేమ్ అదే విధంగా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ టైటిల్ 3 టైటిల్స్ కావాలా, తమ్నైల్ ఒకటే పెట్టి 3 టైటిల్స్ కావాలా, లేదంటే తమ్నైల్ ప్లస్ టైటిల్ కావాలా, లేదంటే ఓన్లీ తమ్నైల్ కావాలా, 3 పెట్టడానికి అలా 3 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనం ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపించే తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఈవెన్ మన తమ్నైల్స్ అయినా అంతే కదా. ఇప్పుడు తమ్నైల్స్ ఎట్లా వర్క్ అవుతుంది జనరల్గా, మనకి ఫస్ట్ ఒక తమ్నైల్ చూపిస్తుంది వేరే ఆడియన్కి. చూపించినప్పుడు వాళ్ళు ఓపెన్ చేయాలి, కొంతసేపటి తర్వాత వేరే తమ్నైల్ చూపిస్తుంది. అలా 3 తమ్నైల్స్ చూపిస్తుంది అనమాట వాళ్ళకి. ఆ మూడిట్లో ఒకటన్నా నచ్చింది అనుకోండి, వాళ్ళు వీడియో ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంటుంది కదా. సో అదనమాట. సో టైటిల్ కూడా అంతే. ఇప్పుడు సేమ్ తమ్నైల్ ఎట్లాగో టైటిల్ కూడా అంతే. ఇది ఎట్లా వర్క్ అవుద్ది అంటే ఇప్పుడు ఒక తమ్నైల్ పెట్టారు, ఆ తమ్నైల్కి ఆ టైటిల్ పెట్టారు అనుకోండి, మీరు ఆ తమ్నైల్కి ఆ టైటిల్ ప్లే అవుతుంది. ఫస్ట్ తమ్నైల్కి ఫస్ట్ టైటిల్ ప్లే అవుతుంది, సెకండ్ తమ్నైల్కి సెకండ్ టైటిల్ ప్లే అవుతుంది, అట్లా. సో అలా పెట్టాలి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా వైలేషన్ రూల్స్ మనకి ఉంటాయి, తమ్నైల్స్లో కూడా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉంటాయి. కరెక్ట్గా ఉండాలన్నమాట తమ్నైల్. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఏ ఇష్యూ రాకుండా ఉంటుంది అనమాట. 3 తమ్నైల్స్లో 3 టైటిల్స్లో కూడా కంపల్సరీ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలి అనేది రూల్ అనమాట. అండ్ ఇది పబ్లిష్ అయిపోయిన వీడియోస్కి రాదు, పబ్లిష్ ప్రైవేట్లో ఉన్న వీడియోస్కి మాత్రమే మనం పెట్టగలం. అంటే ఆ వీడియోని మనం నెక్స్ట్ పబ్లిష్ చేస్తాము, సో అలాంటి వీడియోస్కి మాత్రమే పెట్టగలం అనమాట. అండ్ రిలేటెడ్ టైటిల్సే ఇవ్వాలి. వైలేషన్స్ అంటున్నాను కదా, ఇట్లా వైలేట్ అవ్వకుండా ఉండాలి అంటే రిలేటెడ్ టైటిల్సే ఇవ్వాలి. అంటే ఇప్పుడు అన్రిలేటెడ్గా పెట్టకూడదు వ్యూస్ కోసం అని చెప్పి. సో ఒక టైటిల్ ఒకటి అలా పెట్టకూడదు అనమాట. సో అలా పెట్టినా కూడా ఖచ్చితంగా ఛానల్కి ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది. అండ్ ఇవి పెట్టాలి అంటే నేను అనుకోవడం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలేమో అనుకుంటున్నాను యాక్చువల్గా కొత్త ఛానల్స్ వాళ్ళకి. ఇప్పుడు న్యూ ఛానల్స్ వాళ్ళకి మనకి క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఛానల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, అందులో 3 ఆప్షన్స్ ఇంటర్మీడియట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అవన్నీ ఉంటే చూసారా, అవి అన్నీ కూడా ఎనేబుల్ అవ్వాలి. థర్డ్ది కూడా ఎనేబుల్ అయితేనే ఈ ఫీచర్, ఎందుకంటే తమ్నైల్స్ అయితే అంతే. సో మేబీ దీనికి కూడా అలాగే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఉంటే మనకి అప్డేట్ అనేది వస్తుంది అనమాట. సో టైటిల్స్ అనేది రిలేటెడ్గా, అంటే ఇప్పుడు ఒక టైటిల్ ఆలోచించాము, మనకి ఎట్లా ఉంటుందంటే ఇది కూడా పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి హెల్ప్ అవుతాయి అనమాట 3 టైటిల్స్. అండ్ ఇది టెస్టింగ్ అవుతుంది, 14 days అట్లా టెస్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి సేమ్ తమ్నైల్ లాగానే ఇంత పర్సంటేజ్ అనేసి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. తమ్నైల్కి ఎట్లా కనిపిస్తుంది, ఇంత పర్సెంట్ మంది ఈ తమ్నైల్ క్లిక్ చేశారు, ఇంత పర్సెంట్ ఈ తమ్నైల్ క్లిక్ చేశారు. సేమ్ అదే విధంగా ఇంత పర్సెంట్ మంది ఈ టైటిల్కి క్లిక్ చేశారు అనేది వస్తుంది. వచ్చినప్పుడు 14 days లోపు, 14 days తర్వాత అయితే కనుక ఏదైతే విన్నర్ అయిందో ఆ టైటిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 14 days లోపు మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే విన్ అయ్యిందో అది మీకు నచ్చలేదు అనుకోండి, ఆ మూడిట్లో మీరు ఏదో ఒకటి మీరే సెట్ చేసేసుకోవచ్చు. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. సో ఇది ఎలా పెట్టచ్చు అనేది అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రస్తుతానికి టెస్టింగ్లో ఉందండి, అందరికీ అయితే రాలేదు. సో వచ్చిన వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ముందుగా 3 తమ్నైల్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి. అది మీరు ఫోన్లో చేస్తున్న ఏదైనా సేమ్ ప్రాసెస్. అలాగే 3 టైటిల్స్ కూడా అప్పటికప్పుడైనా టైప్ చేయొచ్చు. నేనైతే ఇలా రెడీగా పెట్టాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, టెస్టింగ్లో ఉంది అనేసి వచ్చింది. జస్ట్ ట్రై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ ఓన్లీ, తమ్నైల్ ఓన్లీ, టైటిల్ అండ్ తమ్నైల్ అనేది 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ టైటిల్ ఓన్లీ పెట్టాలి అంటే కనుక 3 టైటిల్స్ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ. సో టైటిల్స్ మీరు వేరే వేరే పెట్టుకోవచ్చు. సో తమ్నైల్ ఓన్లీ కనుక అయితే ఓన్లీ మీరు తమ్నైల్సే వేరే వేరే పెట్టుకోవచ్చు. టైటిల్ అండ్ తమ్నైల్ 3 అయితే కనుక ఈ ఆప్షన్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తమ్నైల్స్ టైటిల్స్ అన్నీ కూడా యాడ్ చేసి జస్ట్ సెట్ టెక్స్ట్ అనేది క్లిక్ చేయొచ్చు. అండ్ నేను మీకు ముందు వీడియోలో చెప్పిన అన్నీ కూడా రూల్స్ అనమాట, అంటే అవి ఎలా వర్క్ అవుద్ది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. సో ఈ విధంగా అయితే వర్క్ అవుద్ది అనమాట. మీకు గనక అది వద్దు అనుకుంటే మీకు నచ్చిన టైటిల్ ఆర్ తమ్నైల్ మీరైతే ముందే సెట్ చేసేసుకోవచ్చు, అది విన్నర్ అవ్వకముందే, ఐ మీన్ టెస్ట్ కంప్లీట్ అవ్వకముందే.
సో, ఇప్పుడు మనం పెట్టాలి అంటే గనక థంబ్‌నెయిల్స్ ఇట్లా రెడీగా ఉన్నాయి కదా! సో, వీటిల్లో 3 థంబ్‌నెయిల్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. ఇలా పెట్టి అలాగే టైటిల్స్ కూడా మనం సేవ్ చేసుకొని పెట్టుకున్న టైటిల్స్ ఉన్నాయి కదా! సో, మీరు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో ఇలా అన్నీ కూడా పెట్టేసిన తర్వాత జస్ట్ సెట్ టెస్ట్. అంటే ఇక్కడ మనకి థంబ్‌నెయిల్స్‌కి టెస్ట్ రన్ అవుతది. అలాగే టైటిల్స్‌కి కూడా టెస్ట్ అనేది రన్ అవుతుందనమాట. నేనిప్పుడేం పెట్టలేదు కాబట్టి జస్ట్ ఆ సెట్ టెక్స్ట్ ఏం క్లిక్ చేయట్లేదు. సో, ఇట్లా అయితే పెట్టాల్సుంటదనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో, టైటిల్స్, థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారమే ఉండాలి. ఏది వైలేట్ చేసినా కూడా ఏదో ఒక ఇష్యూ అయితే వస్తదనమాట. సో, ఇలా సెట్ చేసుకోవాలి దీన్ని.